ఓటర్లను భయపెట్టి బెదిరించి వర్క్ ఆర్డర్ల పేరుతో ప్రలోభాలకు గురిచేసి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. అధికార బలంతో గెలిచి దాని ప్రజా తీర్పుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 చోట్ల ఎక్కడైతే ఎన్నికలు జరిగాయో కౌంటింగ్ ఫలితాలు వచ్చే 3 చోట్ల కూడా టీడీపీ గెలిచింది, వైసీపీ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు వైసీపీకి సంబంధించిన సీనియర్ నేత అలాగే ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు చూస్తుంది. సార్ చెప్పండి, 3 చోట్ల కూడా పార్టీ ఓటమి పాలు కావడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? విజయవంతంగా కొనుగోలు చేశారు, ప్రలోభాలకు గురి చేసి అవతల పార్టీతో ప్రజల తీర్పుతో గెలిచిన వ్యక్తుల్ని లాక్కొని భయభ్రాంతులకు గురి చేసో ప్రలోభాలు పెట్టో డబ్బులు పెట్టో విజయవంతంగా కొనుగోలు చేశాము అన్నటువంటి రీతిలో వాళ్ళు తీర్పు చెప్పుకుంటున్నారు. కనీసం మీరు రికార్డ్స్ తీసుకుంటే మాకున్నటువంటి రికార్డ్స్ ప్రకారం అనంతపురంలో కానీ పశ్చిమ గోదావరిలో కానీ చిత్తూరులో మాకు మెజారిటీ లేదు. ఆ కారణం చేత మేము పోటీ చేయలేదు. స్పష్టంగా అత్యంత ఆధిక్యతలో ఉన్నటువంటి జిల్లాలలో ఈ 3 ఉన్నాయి. మరి ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులను కొనుక్కొని సంతలో పశువుల్లాగా దాని ప్రజాస్వామ్య రంగంగా కూని చేశాం, ప్రలోభాలకు గురి చేసి ప్రలోభాలలో విజయం సాధించామని చెప్పుకున్నటువంటి మచ్చ వాళ్ళు తెచ్చుకున్నారు. ఈరోజు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఒక పార్టీతో ప్రజల తీర్పుతో గెలిచినటువంటి వ్యక్తిని ఆ రాజీనామా చేయించకుండా మరి వాళ్ళ పార్టీలకు లాక్కోవడం సమంజసమా? అది ప్రజా తీర్పు కిందకి వస్తుందా? ప్రజలను మోసం చేసినట్టు కాదా? మరి మీకు నిజంగా ఆ చిత్తశుద్ధి ఉంటే మీరు లాక్కున్నటువంటి ప్రజాప్రతినిధులు రాజీనామా చేయించి ప్రజలతో తీర్పులు కోరండి. మీరు లాక్కున్నటువంటి శాసనసభ్యులతో రాజీనామాలు చేయించి తీర్పు కోరండి. అంతేగాని ఏ ప్రలోభాలకు గురి చేసి 10 మందిని కోట్లాది రూపాయలు పెట్టి కొనుక్కొని ఇది మా విజయం అని చెప్పుకోవడము దానికి వాళ్ళు సిగ్గుపడాలి. అంటే మెయిన్గా అభివృద్ధిని చూసి ఓట్లు వేయడం జరిగింది. ప్రధానంగా పులివెందులకు నీళ్లను తీసుకురావడం ద్వారా, నదుల అనుసంధానం ద్వారా నీళ్ళని తీసుకొచ్చాం. సో వీటన్నిటిని చూసి ఒక నమ్మకం ఏర్పడింది. దాంతోనే కడప లాంటి వైసీపీకి కంచుకోటగా ఉన్న స్థానంలో కూడా గెలుపొందామనేది టీడీపీ చేస్తున్న విశ్లేషణ. దీని మీద ఏమంటారు? ప్రజలు తీర్పు చెప్పారండి. ఇందులో మీరే ఆలోచించండి. ప్రజలు ఓట్లు వేసారా? ప్రజలు ఓట్లు వేసినటువంటి వ్యక్తులను ఏ పార్టీలకు లాక్కున్నారు? మీకు నిజంగా కడపలో అభివృద్ధి చేశామని నమ్మకం మీకుంటే మీరు లాక్కున్నటువంటి సభ్యులందరితో రాజీనామా చేయించండి. ప్రజా తీర్పు కోరుదాం. అక్కడ విజయం సాధిస్తే ఖచ్చితంగా మా ఓటు అంగీకరిస్తాం. ఓట్లు వేసింది 800 మంది అండి. 800 మందితోనే మనం నిర్దేశించుకుంటాం ఆ తీర్పు. వాళ్ళు కూడా ఎంతో ప్రేమ ఉన్నా కూడా వాళ్ళ పైన దేవుళ్ళ పైన ప్రమాణాలు చేయించుకోవడం వాళ్ళకి నమ్మకం లేక వాళ్ళ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు చేసుకోవడము, మీకు ఎంతో డబ్బులు ఇచ్చినాము, మీ కోడ్ ఇచ్చినాము, ఆ కోడ్ ప్రకారం ఓటు రాకపోతే మిమ్మల్ని అలా చేస్తాం ఇలా చేస్తామని భయభ్రాంతులకు గురి చేసినటువంటి వాడు వాస్తవమా కాదా? ఇప్పుడు ఆ బ్యాలెట్ పేపర్లు అన్నీ మీరు చూడండి, ప్రతి ఒక్కరికి ఒక కోడ్ ఇచ్చినారు. అంటే వాళ్ళపైన నమ్మకం లేక ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులలో ఎలక్షన్ జరుపుకోవడం సమంజసమో కాదో ఒకసారి మీడియా వాళ్ళు వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. కొంతమంది ప్రజాప్రతినిధులని లొంగ తీసుకుని ప్రలోభాలకు గురి చేసి ఈ విధంగా గెలిచారు. ఇది ఖచ్చితంగా దౌర్జన్యపూరితంగా గెలిచిన గెలుపే తప్ప ఇది ప్రజా తీర్పు కాదు. అయితే ఓవరాల్గా చూసుకుంటామంటే దీని మీద విశ్లేషించుకుంటాం అనేది వైసీపీ చెప్తున్న వాదనగా కనిపిస్తుంది. కెమెరామెన్ వీరాంజనేయతో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.